నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్దస్స. ఈరోజు మనం మధ్యమ నికాయలోని దేవదహ సూక్తం గురించి చెప్పుకుందాం. దేవదహ అనేది అక్కడ భగవానుడు నివసించిన ప్రదేశం పేరు. అది ఒక నగరం అని కూడా చెప్పవచ్చు. మనకి మహామాయాదేవి బహుశా పుట్టిన ఊరు అనుకుంటాను. మనకి ఆవిడ గర్భంతో ఉన్నప్పుడు బోధిసత్వుని కనడం కోసం ఈ దేవదహ నగరానికి ప్రయాణమైందని చెప్పడం జరుగుతుంది. కానీ ఈ దేవదహ ఆ దేవదహ సేమ కాదా అన్నది తెలియదు. కాకపోతే ఇక్కడ ఈ దేవదహ అనే నగరంలో ఈ సూత్రాన్ని చెప్పడం జరిగింది. ఈ సూత్రంలో ముఖ్యంగా చెప్పింది ఏంటంటే, కఠోర తపస్సులు చేయడం వలన పూర్వకర్మలు నశిస్తాయని, కొత్తగా పాపకర్మలు చేయకపోవడం వలన కర్మ మొత్తం నశిస్తుందని, అందువలన దుఃఖం పూర్తిగా తొలగిపోతుందని అక్కడ ఉండే కొంతమంది నిఘంటులు అంటే ఇలా చెప్తూ ఉంటారు. వాళ్ళు నిఘంటులు అంటే జైనులు. అప్పట్లో జైనిజం కూడా బాగానే ప్రబలంగా ఉండింది. బుద్ధుడి కన్నా ముందు కూడా ఒక 15-20 సంవత్సరాల ముందే ఈ మహావీరుడిది మొదలైంది. అంటే ఈ జైనిజం మొదలైంది. కానీ భగవానుడు ఈ వాదాన్ని కూడా అంటే వీళ్ళ సిద్ధాంతాన్ని కూడా పరిశీలించి తిరస్కరించి సరైన దిశలో ముందుకు వెళ్ళి నిబ్బానాన్ని పొందడానికి సరైన మార్గాన్ని వివరిస్తాడు. అంటే భగవానుడు ఇంటిని వదిలిపెట్టిన తర్వాత బోధిసత్వుడిగా ఉన్నప్పుడు మొదట ఇద్దరు గురువుల దగ్గరికి వెళ్తాడు. ఆలార కలాముడు, అలాగే ఉద్దక రామపుత్రుడు. ఆలార కలాముడు కొన్ని ధ్యాన సమాధులు నేర్పిస్తాడు భగవానుడికి, అంటే బోధిసత్వుడిగా ఉన్నప్పుడు సిద్ధార్థుడిగా. ఉద్దక రామపుత్రుడు కూడా 8 ధ్యాన సమాధుల వరకు నేర్పిస్తాడు. వాళ్ళకి ఎంతవరకు అయితే తెలుసు అంతవరకే చెప్తారు. కానీ ధ్యాన సమాధుల వల్ల కొంతవరకు ఆ చిత్తక్లేశాలు అణచివేయగలుగుతారు, కానీ పూర్తిగా తీసివేయలేము. భగవానుడికి ఇంకా దుఃఖం ఉంది అని తెలుస్తుంది. మరి ఆ దుఃఖాన్ని అంతం చేసే మార్గం గురించి మాత్రం ఎవరు చెప్పడం లేదు. అయితే ఆయన వీళ్ళను వదిలిపెట్టి దారిలో వెళ్తూ ఉండగా కొంతమంది ఈ ఆజీవికులు కనబడతారు. అంటే నిఘంట సన్యాసులు నగ్నంగా ఉంటారు. వాళ్ళు ఏవో కఠోర తపస్సులు చేస్తూ ఉంటారు. అవి చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళని అడుగుతాడు, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే, మేము ఇలా శరీరాన్ని ఎంత కష్టపెట్టుకుంటే, ఎంత కఠోర తపస్సులు చేస్తే అన్ని కర్మలు పోతాయి, ఇంకా మేము కొత్త కర్మలు చేయము, అంచేత మేము దుఃఖం నుంచి విముక్తులమవుతాము అని వాళ్ళు చెప్తారు. అప్పటి వరకు బోధిసత్వుడు దీన్ని ఎప్పుడూ ప్రయత్నించలేదు. సరే, దీన్ని కూడా ప్రయత్నించి చూద్దాము అని అనుకొని ఇక ఈ కఠోర తపస్సులు 6 సంవత్సరాల పాటు చేస్తాడు. అవి ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్తాయంటే కొన్ని రోజులు ఆహారం తీసుకోకుండానే ఉండేవాడు. సో మనకి ఆర్య పర్యాసన సూత్తాలో దాని గురించి వివరంగా చెప్పడం జరిగింది. మధ్యమ నికాయ అనే ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, అక్కడ ఆర్య పర్యాసన సూత్త అని ఉంటుంది, అది వినొచ్చు మీరు. అయితే ఈ సూత్రం ఇలా మొదలవుతుంది, నేను ఇలా విన్నాను అని. ఒక సమయంలో భగవానుడు శాక్య దేశంలో దేవదహ అనే శాక్యుల పట్టణంలో ఉంటున్నాడు. అక్కడ భగవానుడు భిక్షువులను భిక్షువులారా అని సంబోధించారు. బదంత అనే భిక్షువులు భగవానునికి బదులు పలికారు. భగవానుడు ఇలా అన్నాడు, కొందరు శ్రమణ బ్రాహ్మణులు ఈ విధమైన వాదంతో దృష్టితో అంటారు. వాదం అంటే ఈ సిద్ధాంతంతో, దృష్టితో అంటే నమ్మకంతో ఉంటారు. ఒక వ్యక్తి అంటే పుద్గులుడు అని చెప్పవచ్చు. వ్యక్తి ఎవరైతే ఉన్నారో, మనిషి కానీ ప్రాణి కానీ, ఒక ప్రాణి అనుభవించే సుఖం, దుఃఖం,
అసుఖం, అదుఃఖం ఇంకా ఆ, వీటికి పూర్వకర్మనే కారణం. తపస్సుతో పూర్వకర్మను లేకుండా చేసుకొని కొత్త కర్మలను చేయకుండా ఉంటే చిత్త మలినాలు లేనివాడవుతాడు. అంటే ఇటువంటి దృష్టితోటి ఉంటారు అని చెప్తున్నాడు భగవానుడు. ఇంకా చిత్త మలినాలను లేకుండా పోవడం వలన కర్మ నశిస్తుంది. కర్మ నశించడం వలన దుఃఖం నశిస్తుంది. దుఃఖ నాశనం వలన వేదన నశిస్తుంది. వేదన నశించడం వలన దుఃఖం పూర్తిగా నశిస్తుంది. భిక్షువులారా, నిఘంటువులు ఇలా అంటూ ఉంటారు అని చెప్తున్నాడు. భిక్షువులారా, వారు అంటే ఇలా వాదించే నిఘంటుల దగ్గరికి పోయి నేను ఇలా అన్నాను, నిజంగానే నిఘంటువులారా, మీరు వ్యక్తి అనుభవించే సుఖము, దుఃఖము, అదుఃఖము లేకపోతే అసుఖము ఇవన్నీ పూర్వకర్మయే కారణం. తపస్సుతో పూర్వకర్మను లేకుండా చేసుకొని కొత్త కర్మలను చేయకుండా ఉంటే చిత్త మలినాలు లేనివాడవుతాడు. చిత్త మలినాలను లేకుండా పోవడం దాని వలన కర్మ నశిస్తుంది. కర్మ నశించడం వలన దుఃఖం నశిస్తుంది. దుఃఖ నాశనం వలన వేదన నశిస్తుంది. వేదన నశించడం వలన దుఃఖం పూర్తిగా నశిస్తుంది అనే దృష్టితో ఉన్నారా అని ఆ నిఘంటువులను అడిగారు. భిక్షువులారా, అందుకు వారు అవును అని సమాధానం చెప్పారు అని భగవానుడు చెప్తున్నాడు. వారితో నేను ఇలా అన్నాను, మరి ఆయుష్మంతులారా అంటే ఆయుష్మాన్ నిఘంటువులారా, మీరు ఇంతకుముందు ఉన్నారు అని మరి లేకుండా లేరని మీకు తెలియనా? అంటే అసలు ఇంతకుముందు ఉన్నారు అని అసలు లేకుండా లేరని మీకు తెలియనా అని అడుగుతాడు భగవానుడు. ఆయుష్మాన్ మాకు అది తెలియదు అని ఆ నిఘంటువులు సమాధానం చెప్తారు. మరి ఆయుష్మాన్ నిఘంటువులారా, పూర్వం మీరు పాపకర్మ చేశారు అని చేయకుండా ఉండలేదని తెలియనా? తెలియదు ఆయుష్మాన్. మరి ఆయుష్మంతులారా, నిఘంటువులారా, పూర్వం మీరు ఇటువంటి పాపకర్మలు చేశారు అని తెలియనా? తెలియదు ఆయుష్మాన్ అని సమాధానం చెప్తారు. మరి నిఘంటువులారా, మీకు ఇంత దుఃఖం నశించింది అని, ఇంత దుఃఖం నశించవలసి ఉందని, ఇంత దుఃఖం నశిస్తే దుఃఖమంతా నశిస్తుందని తెలియనా? తెలియదు అని వారు సమాధానం చెప్తారు. మరి నిఘంటువులారా, మీకు ఈ జన్మలోనే అకుశల ధమ్మాలు తొలగిపోతాయి అని, కుశల ధమ్మాలు పొందబడతాయి అని తెలియనా? తెలియదు ఆయుష్మాన్ అని వారు సమాధానం చెప్తారు. అంటే ఇంతకుముందు మీరు ఉన్నారు అంటే పూర్వజన్మలో మీరు ఉన్నారు అని, పూర్వజన్మలో ఈ పాపపు కర్మలు చేశారు అని, లేకపోతే ఈ కర్మ వల్ల ఈ దుఃఖం వచ్చిందని మరి మీకు తెలియను అంటే తెలియదు అని వాళ్ళు సమాధానం చెప్పారు. మరి తెలియనప్పుడు మరి ఇంత దుఃఖం పోయింది, ఇంత దుఃఖం ఉంది అని మీరు ఎలా చెప్పగలుగుతారు అంటే తెలియదు అని సమాధానం చెప్తారు. అన్నిటికీ తెలియదు తెలియదు అనే సమాధానం చెప్పుకుంటూ వస్తారు. అయితే నిఘంటువులారా, మీకు మేము పూర్వం ఉన్నామని లేకుండా లేమని తెలియదు. మేము పూర్వం పాపకర్మ చేశామని చేయకుండా ఉండలేదని తెలియదు. మేము ఇటువంటి పాపకర్మలు చేశాము అని తెలియదు. ఇంత దుఃఖం నశించింది అని, ఇంత దుఃఖం నశించవలసి ఉందని, ఇంత దుఃఖం నశిస్తే దుఃఖం పూర్తిగా అంతమవుతుందని తెలియదు. ఈ జన్మలోనే అకుశల ధమ్మాలు తొలగిపోతాయని, కుశల ధమ్మాలు పొందబడతాయని తెలియదు. విషయం ఇలా ఉన్నప్పుడు ఆయుష్మాన్ నిఘంటువులు ఒక వ్యక్తి అనుభవించే సుఖం, దుఃఖం, అసుఖం, అదుఃఖం ఇంకా అసుఖాలకి పూర్వకర్మనే కారణం. తపస్సుతో పూర్వకర్మను లేకుండా చేసుకొని కొత్త కర్మలను చేయకుండా ఉంటే చిత్త మలినాలు లేనివాడవుతాడు.
చిత్త మలినాలను లేకుండా పోవడం వలన కర్మ నశిస్తుంది. కర్మ నశించడం వలన దుఃఖం నశిస్తుంది. దుఃఖం నాశనం వలన వేదన నశిస్తుంది. వేదన నశించడం వలన దుఃఖం పూర్తిగా నశిస్తుంది అనడం సరికాదు అని భగవానుడు వారికి చెప్తున్నారు. ఒకవేళ నిఘంటువులారా, మీకు ఇంతకుముందు మేము ఉన్నామని, లేకుండా లేమని తెలిస్తే, పూర్వం పాపకర్మ చేశామని, చేయకుండా ఉండలేదని తెలిస్తే, ఇటువంటి పాపకర్మలు చేశామని తెలిస్తే ఇంత దుఃఖం నశించింది అని, ఇంత దుఃఖం నశించవలసి ఉందని తెలిస్తే, ఇంత దుఃఖం నశిస్తే దుఃఖం అంతా నశిస్తుందని తెలిస్తే, ఈ జన్మలోనే అకుశల ధర్మాలు తొలగిపోతాయని, కుశల ధర్మాలు పొందబడతాయని తెలిస్తే, అప్పుడు ఆయుష్మంతులు నిఘంటువులు వ్యక్తి అనుభవించే సుఖము, దుఃఖము, ఇంకా అసుఖము, అదుఃఖాలకు పూర్వకర్మనే కారణం. తపస్సుతో పూర్వకర్మను లేకుండా చేసుకొని కొత్త కర్మలను చేయకుండా ఉంటే చిత్త మలినాలు లేనివాడవుతాడు. చిత్త మలినాలను లేకుండా పోవడం వలన కర్మ నశిస్తుంది. కర్మ నశించడం వలన దుఃఖం నశిస్తుంది. దుఃఖ నాశనం వలన వేదన నశిస్తుంది. వేదన నశించడం వలన దుఃఖం పూర్తిగా నశిస్తుంది అనటం సరిగా ఉండేది. ఇంకా నిఘంటువులారా, ఒకనికి దట్టంగా విషం పూయబడిన బాణం అంటే అమ్ము అంటారు. ఆ బాణం గుచ్చుకుంది అనుకోండి, అతడు ఆ అమ్ము గుచ్చుకోవడం వలన, అంటే ఆ బాణం గుచ్చుకోవడం వలన అతి తీవ్రమైన, కటువైన, భరింపరాని నొప్పిని అనుభవిస్తున్నాడు. అతని మిత్రులు, సలహాదారులు, రక్త బంధువులు ఒక వైద్యుని దగ్గరికి తీసుకొని వస్తారు. అంటే ఎవరైతే ఆ గాయాన్ని మాన్పుతారో అటువంటి వైద్యుడి దగ్గరికి. ఆ వైద్యుడు కొంత శస్త్రంతో గాయపు ముఖాన్ని తెరుస్తాడు. వైద్యుడు శస్త్రంతో గాయపు ముఖాన్ని తెరవడం వలన అతడు అతి తీవ్రమైన, కటువైన, భరింపరాని నొప్పిని అనుభవిస్తాడు. ఆ వైద్యుడు శస్త్రాన్ని కదిలిస్తూ అమ్ము కోసం వెతుకుతాడు. అంటే ఆ బాణం కోసం లోపల వెతుకుతాడు. దాని వలన ఇంకా అతనికి అతి తీవ్రమైన, కటువైన, భరింపరాని నొప్పిని అనుభవిస్తాడు. ఆ తర్వాత ఆ శస్త్ర చికిత్స చేసే వైద్యుడు ఆ బాణాన్ని బయటికి లాగుతాడు. దాని వలన కూడా అతడు అతి తీవ్రమైన, కటువైన, భరింపరాని నొప్పిని అనుభవిస్తాడు. ఆ వైద్యుడు గాయపు ముఖానికి మందు పూస్తాడు. ఆ మందుని పూయడం వలన కూడా అతడు అతి తీవ్రమైన, కటువైన, భరింపరాని నొప్పిని అనుభవిస్తాడు. కొంతకాలం తర్వాత అతడు గాయం పూడుకొని ఆరోగ్యవంతుడై సుఖంగా, స్వేచ్ఛగా తాను కోరుకున్న చోటికి పోతాడు. అతనికి ఇలా అనిపిస్తుంది, నేను ఇంతకుముందు ఆ బాణంతో గాయపడి అతి తీవ్రమైన, కటువైన, భరింపరాని నొప్పిని అనుభవించాను. నా మిత్రులు, సలహాదారులు, రక్త బంధువులు ఈ వైద్యుని దగ్గరికి తీసుకొని వచ్చారు. ఆ వైద్యుడు గాయపు ముఖాన్ని తెరిచినప్పుడు, అలా గాయపు ముఖాన్ని తెరవడం వలన నేను అతి తీవ్రమైన, కటువైన, భరింపరాని నొప్పిని అనుభవించాను. ఆ తర్వాత అతడు ఆ శస్త్రాన్ని కదిలిస్తూ ఆ బాణం కోసం వెతికాడు. బాణం అంటే ఆ బాణానికి చివరన ఎండు ఉంటుంది కదా, దాన్ని అమ్ము అంటారు. సో అది లోపలికి కుచ్చుకొని పోయినప్పుడు దాన్ని తీయడానికి ఆ డాక్టరు ప్రయత్నించాడు. అలా శస్త్రాన్ని కదిలిస్తూ అమ్ము కోసం వెతకడం వలన నేను అతి తీవ్రమైన, కటువైన, భరింపరాని నొప్పిని అనుభవించాను. తర్వాత వైద్యుడు అమ్ముని బయటికి లాగి మందు పూశాడు. అమ్మును బయటికి లాగి మందును పూయడం వలన కూడా నేను అతి తీవ్రమైన, కటువైన, భరింపరాని
నొప్పిని అనుభవించాను. ఆ గాయం పూడుకొని ఆరోగ్యవంతుడినై ఇప్పుడు కోరుకున్న చోటికి స్వేచ్ఛగా పోగలుగుతున్నాను. అదేవిధంగా ఆయుష్మాన్ నిఘంటువులారా, పూర్వం మేము ఉన్నాము అని లేదా లేకుండా లేమని మీకు తెలిసి ఉండాలి. పాపం చేశాము అని, చేయకుండా ఉండలేదు అని తెలిసి ఉండాలి. ఇటువంటి పాపం చేశాము అని తెలియాలి. దుఃఖం ఇంత నశించింది అని, ఇంత దుఃఖం నశించవలసి ఉందని, ఇంత దుఃఖం నశిస్తే దుఃఖం పూర్తిగా అంతమవుతుందని తెలియాలి. ఈ జన్మలోని అకుశల ధర్మాలు తొలగిపోతాయని, కుశల ధర్మాలు పొందబడతాయని తెలియాలి. అలా జరిగినప్పుడు ఆ వ్యక్తి అనుభవించే సుఖము, దుఃఖము, అదుఃఖం ఇంకా అసుఖం ఈ పూర్వకర్మనే, అంటే వాటికి ఈ పూర్వకర్మనే కారణం. తపస్సుతో పూర్వకర్మను లేకుండా చేసుకొని కొత్త కర్మలను చేయకుండా ఉంటే చిత్త మలినాలు లేనివాడు అవుతాడు. చిత్త మలినాలను లేకుండా పోవడం వలన కర్మ నశిస్తుంది. కర్మ నశించడం వలన దుఃఖం నశిస్తుంది. దుఃఖ నాశనం వలన వేదన నశిస్తుంది. వేదన నశించడం వలన దుఃఖం పూర్తిగా నశిస్తుంది అనడం సరిగా ఉంటుంది. ఆయుష్మాన్ నిఘంటువులారా, పూర్వం మేము ఉన్నాము అని, లేకుండా లేమని మీకు తెలియదు. పూర్వం మేము పాపకర్మలు చేశాము అని, లేదంటే చేయకుండా ఉండలేదని తెలియదు. సో ఇంతకుముందు చెప్పినవి అని మళ్ళీ రిపీటెడ్గా భగవానుడు చెప్తాడు. చెప్పిన తర్వాత మీరు దుఃఖం పూర్తిగా ఇలా చేయడం వలన నశిస్తుంది అనడం సరిగా లేదు, ఏమీ తెలియకుండా అని భగవానుడు వారికి చెప్తారు. ఇలా అనగా, భిక్షువులారా, ఆ నిఘంటువులు నాతో ఇట్లా అన్నారు, ఆయుష్మాన్, నిఘంటనాథపుత్రుడు అంటే మహావీరుడు ఉన్నాడు కదా, అతన్ని నిఘంటనాథపుత్రుడు అంటారు. అతడు సర్వజ్ఞుడు, సర్వదర్శి, అపరిశేష జ్ఞాన దర్శనం కలవాడిగా తెలియబడతాడు. నేను నడుస్తున్నా, నిలబడినా, నిద్రిస్తున్నా, మెలకువగా ఉన్నా ఎల్లప్పుడూ జ్ఞాన దర్శనాన్ని కలిగి ఉంటాను అంటాడు. ఆయన ఇలా అన్నాడు, ఆయుష్మంత నిఘంటువులారా, పూర్వం మీరు పాపకర్మలు చేశారు. వాటిని ఈ తీవ్రమైన దుష్కరమైన తపస్సులతో నశింపచేయండి. మీరు ఇక్కడ శారీరక నిగ్రహంతో, ఇంకా వాచిక నిగ్రహంతో, మనో నిగ్రహంతో ఇక ముందు పాపకర్మలను చేయవద్దు. ఈ విధంగా పాపకర్మలను తపస్సుతో లేకుండా చేయడం వలన, కొత్తగా కర్మలు చేయకపోవడం వలన చిత్త మలినాలు లేని వారవుతారు. చిత్త మలినాలు లేకపోవడం వలన కర్మ నశిస్తుంది. కర్మ నశించడం వలన దుఃఖం నశిస్తుంది. దుఃఖం నశించడం వలన వేదన నశిస్తుంది. వేదన నశించడం వలన దుఃఖం పూర్తిగా నశిస్తుంది. ఆ మాటలు మాకు రుచించాయి, మేము వాటిని అంగీకరించి సంతోషంగా ఉన్నాము అని ఆ నిఘంటువులు వాళ్ళ టీచర్ గురించి చెప్తున్నారు. మా టీచర్ ఏదైతే నిఘంటనాథపుత్రుడు చెప్పాడో దాంతో మేము సంతృప్తిగా ఉన్నాము అని చెప్తారు. భిక్షువులారా, అలా అనే నిఘంటువులతో నేను ఇలా అన్నాను, ఏమని? నిఘంటువులారా, ఈ 5 ధర్మాలు ఈ జన్మలోనే 2 రకాల ఫలితాలను ఇస్తాయి. ఏ 5? శ్రద్ధ, రుచి, అనుశ్రవణం. అనుశ్రవణం అంటే మౌలిక సాంప్రదాయం. ఇంకా ఆకార పరివితర్కం అంటే తర్కించి దానిని అంగీకరించడం. ఇంకా దృష్టి నిత్యాన శాంతి అంటారు, అంటే పరిశీలించి దాన్ని స్వీకరించడం. ఆయుష్మాన్ నిఘంటువులారా, ఈ 5 ధర్మాలు ఈ జన్మలోనే 2 రకాల ఫలితాలను ఇస్తాయి. వీటిలో ఆయుష్మాన్ నిఘంటువులకు అతీతాన్ని గురించి మాట్లాడే ఈ గురువు పట్ల ఎటువంటి శ్రద్ధ, ఎటువంటి రుచి, ఎటువంటి అనుశ్రవణం, ఎటువంటి ఆకార పరివితరకం, ఎటువంటి దృష్టి నిత్యాన శాంతి ఉంది అని ఆ నిఘంటువులను అడిగాడు భగవానుడు. ఇలా అనగా, భిక్షువులారా, ఆ నిఘంటువులు తమ పక్షం నుండి ధర్మబద్ధంగా మాట్లాడలేకపోయారు. మళ్ళీ భిక్షువులారా, నేను
ఆ నిఘంటువులతో ఇట్లా అన్నాను. ఆయుష్మాన్ నిఘంటువులారా, మీరేమనుకుంటారు? మీరు అంటే మీ ఆరంభం, మీ ప్రయత్నం తీవ్రంగా ఉన్నప్పుడు మీరు ఆ ఆరంభానికి, ప్రయత్నానికి సంబంధించిన తీవ్రమైన, కటువైన అంటే దుఃఖాన్ని, దుఃఖ వేదనను అనుభవిస్తారు. మీ ఆరంభం, మీ ప్రయత్నం తీవ్రంగా లేనప్పుడు మీరు ఆ ఆరంభానికి, ప్రయత్నానికి సంబంధించిన తీవ్రమైన, దుఃఖమైన, ఇంకా కటువైన వేదనను అనుభవించరు. అవునా అని భగవానుడు అడుగుతాడు. ఆయుష్మాన్ గౌతమ, మా ఆరంభం పూర్తిగా అంటే ఆ ప్రయత్నం తీవ్రంగా ఉన్నప్పుడు మేము ఆ ఆరంభానికి, ప్రయత్నానికి సంబంధించిన తీవ్రమైన దుఃఖాన్ని, కటువైన వేదనను అనుభవిస్తాము. మా ఆరంభం, ప్రయత్నం తీవ్రంగా లేనప్పుడు మేము ఆ ఆరంభానికి, ప్రయత్నానికి సంబంధించిన తీవ్రమైన దుఃఖాన్ని, కటువేదనను అనుభవించము. అంటే వీళ్ళు కఠినమైన సాధనలు చేస్తారు కదా. ఎలా అంటే ముళ్ళ మీద పడుకోవడం, ఒంటి కాలు మీద నిలబడటం, ఎన్నో సంవత్సరాల వరకు ఎటువంటి స్నానం చేయకపోవడం, దానివల్ల వాళ్ళ శరీరం అంతా దుమ్ము కొట్టుకుపోయి ఉంటుంది. ఇంకా తల మీద ఉన్న వెంట్రుకలు జటల్లాగా కట్టి ఉంటాయి. గోళ్ళు పెంచుకుంటారు. ఆహారాన్ని సరిగా తీసుకోరు. అంటే శరీరాన్ని కష్టపెడుతూ ఉంటారు, కర్మలు పోతాయి అని. ఇంకా బాగా ఎండలో ఒక బాగా మండుతున్న రాయి పైన పడుకుంటారు. చలిలో ఆ ఐస్ మీద పడుకుంటారు. శరీరాన్ని ఎంత కష్టపెట్టాలో అంత కష్టపెడతారు. ఆ ఆర్యపర్యసన సుత్తలో మనకి భగవానుడు వివరిస్తాడు ఆయన చేసిన కఠినమైన సాధనలు. సో ఇన్ని సాధనలు చేసినా కానీ నిబ్బానానికి మాత్రం అది తీసుకెళ్ళలేదు. అటువంటి కఠినమైన సాధనలో వారిని అధోలోకానికే తీసుకెళ్తాయి కానీ మార్గ ఫలాలను తీసుకురావని భగవానుడు చెప్తాడు. అంటే ఆ ఆరంభంలో వాళ్ళు సరిగ్గా ప్రయత్నిస్తే అవి చేయడం వల్ల దుఃఖాన్ని పొందుతారు. అంటే బాధ కలుగుతుంది కదా శరీరానికి. సో అదే చెప్తున్నాడు ఇక్కడ భగవానుడు. ఆయుష్మాన్ నిఘంటువులారా, మీ ఆరంభం, మీ ప్రయత్నం తీవ్రంగా ఉన్నప్పుడు మీరు ఆ ఆరంభానికి, ప్రయత్నానికి సంబంధించిన తీవ్రమైన దుఃఖాన్ని, కటువైన వేదనను అనుభవించారు. మీ ఆరంభం, మీ ప్రయత్నం తీవ్రంగా లేనప్పుడు మీరు ఆ ఆరంభానికి, ప్రయత్నానికి సంబంధించిన తీవ్రమైన దుఃఖాన్ని, కటువైన వేదనను అనుభవించలేదు. అయినప్పుడు ఆయుష్మాన్ నిఘంటువులు వ్యక్తి అనుభవించే సుఖం, దుఃఖం, అసుఖం, అదుఃఖం పూర్వకర్మనే కారణం. తపస్సుతో పూర్వకర్మను లేకుండా చేసుకొని కొత్త కర్మలను చేయకుండా ఉంటే చిత్తమలినాలు లేనివాడవుతాడు. చిత్తమలినాలను లేకుండా పోవడం వలన కర్మ నశిస్తుంది. కర్మ నశించడం వలన దుఃఖం నశిస్తుంది. దుఃఖ నాశనం వలన వేదన నశిస్తుంది. వేదన నశించడం వలన దుఃఖం పూర్తిగా నశిస్తుంది అనడం సరిగా లేదు. ఆయుష్మాన్ నిఘంటువులారా, ఒకవేళ మీ ఆరంభం, మీ ప్రయత్నం తీవ్రంగా ఉన్నప్పుడు ఆరంభానికి సంబంధించిన, ప్రయత్నానికి సంబంధించిన తీవ్రమైన, కటువైన వేదన కలగకపోవచ్చును. మీ ఆరంభం, మీ ప్రయత్నం తీవ్రంగా లేనప్పుడు కూడా ఇంకా ఆ ఆరంభానికి సంబంధించిన, ప్రయత్నానికి సంబంధించిన తీవ్రమైన, కటువైన వేదన కలుగుతూ ఉండవచ్చును. అలా అయినప్పుడు ఆయుష్మాన్ నిఘంటువులు వ్యక్తి అనుభవించే సుఖము, దుఃఖము, అసుఖము, అదుఃఖం వాటికి కారణం పూర్వకర్మనే. అంటే తపస్సుతో పూర్వకర్మను లేకుండా చేసుకొని కొత్త కర్మలను చేయకుండా ఉంటే చిత్తమలినాలు లేనివాడవుతాడు. చిత్తమలినాలను లేకుండా పోవడం వలన కర్మ నశిస్తుంది. కర్మ నశించడం వలన దుఃఖం నశిస్తుంది. దుఃఖ నాశనం వలన వేదన నశిస్తుంది. వేదన నశించడం వలన దుఃఖం పూర్తిగా నశిస్తుంది అనడం సరిగా లేదు అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు వాళ్ళు కఠినమైన తపస్సులు వాళ్ళ ప్రయత్నంతో చేస్తారు. సో గట్టిగా ప్రయత్నం చేశారంటే ఆ శరీరం ఇంకా దుఃఖాన్ని పొందుతుంది. కానీ వీళ్ళు ఏమంటున్నారు, మా పూర్వకర్మల వలనే మేము దుఃఖాన్ని పొందుతున్నాము. పూర్వకర్మలు పాపకర్మలు అయితే దానివల్ల దుఃఖాన్ని పొందుతున్నాము.
కానీ ఇక్కడ నిజానికి వీళ్ళ ఇప్పటి సొంత ప్రయత్నంతో దుఃఖాన్ని పొందుతున్నారు. ఉదాహరణకి ఒక వ్యక్తి బాగా ఎండుతున్న మండుతున్నటువంటి బాగా వేడిగా ఉన్న ఎండలో బాగా వేడిగా ఉన్న ఒక రాయి మీదకు వెళ్ళి నిలబడ్డాడు అనుకోండి. అతని ప్రయత్నంతో అక్కడ వెళ్ళి ఎండలో నిలబడ్డాడు కాబట్టి అతని కాళ్ళు అనేది తీవ్రమైన దుఃఖానికి బాధకి లోనవుతాయి. కానీ ఇక్కడ భగవానుడు ఏం చెప్తున్నాడంటే, మీరు అక్కడ వెళ్ళి ఆ ఎండలో నిలబడటం వలన మీ కాళ్ళకి నొప్పి కలిగింది, బాధ కలిగింది. దానికి నిఘంటువులు ఏమంటున్నారు? వాళ్ళ సిద్ధాంతం ఏంటి? ఏం జరిగినా కానీ మనం దుఃఖాన్ని పొందడానికి మన పూర్వకర్మనే కారణము. అంటే ఎండలో నిలబడింది వీళ్ళు, కానీ వీళ్ళు ఏమిటి, మేము ఇంతకుముందు చేసుకున్న కర్మ ఫలితం వలన మేము ఈ దుఃఖాన్ని పొందాము అంటే అది సరైంది కాదు అని భగవానుడు క్లియర్గా చెప్తున్నాడు. సో మీ ప్రయత్నం వల్లే మీరు ఇప్పుడు దుఃఖాన్ని పొందుతున్నారు. అంటే మేము ఎప్పుడో చేసిన పాపకర్మ వల్ల మేము ఈ దుఃఖాన్ని పొందుతున్నాము, ఈ దుఃఖం నుంచి మేము బయటపడటానికి వీలు లేదు అని కొంతమంది అంటూ ఉంటారు. కానీ మనం ఎప్పటి వరకైతే ఆ ఉపాదానాన్ని పట్టుకొని ఉంటామో, అంటే ఆ తృష్ణను పట్టుకొని ఉంటామో అప్పటి వరకు అవి దుఃఖంగానే అనిపిస్తుంది. ఉపాదానాన్ని వదిలిపెట్టాలి. అయితే వీళ్ళ సిద్ధాంతాన్ని వీళ్ళకి వివరంగా చెప్తున్నాడు. ఆయుష్మాన్ నిఘంటువులారా, మీ ఆరంభం, మీ ప్రయత్నం తీవ్రంగా ఉన్నప్పుడు ఆ ఆరంభానికి సంబంధించిన ప్రయత్నానికి సంబంధించిన తీవ్రమైన కటువైన దుఃఖాన్ని అనుభవిస్తారు. మీ ఆరంభం, మీ ప్రయత్నం తీవ్రంగా లేనప్పుడు ఆ ఆరంభానికి సంబంధించిన ప్రయత్నానికి సంబంధించిన తీవ్రమైన కటువైన దుఃఖాన్ని అనుభవించరు. ఇలా మీరు స్వయంగా ఆరంభానికి సంబంధించిన తీవ్రమైన కటువైన దుఃఖాన్ని అనుభవిస్తూ అవిద్య వలన, అజ్ఞానం వలన వ్యక్తి అనుభవించే సుఖము, దుఃఖము, ఇంకా అసుఖము, అదుఃఖాలకి పూర్వకర్మనే కారణం. తపస్సుతో పూర్వకర్మను లేకుండా చేసుకొని కొత్త కర్మలను చేయకుండా ఉంటే చిత్త మలినాలు లేనివాడవుతాడు. చిత్త మలినాలు లేకుండా పోవడం వలన కర్మ నశిస్తుంది. కర్మ నశించడం వలన దుఃఖం నశిస్తుంది. దుఃఖ నాశనం వలన వేదన నశిస్తుంది. వేదన నశించడం వలన దుఃఖం పూర్తిగా నశిస్తుంది అని మీరు చెప్తున్నారు. ఇలా అనగా భిక్షువులారా, నిఘంటువులు తమ పక్షం నుండి ధర్మబద్ధంగా మాట్లాడలేకపోయారు. మళ్ళీ భిక్షువులారా, నేను ఆ నిఘంటువులతో ఇట్లా అన్నాను. ఏమని? ఆయుష్మాన్ నిఘంటువులారా, మీరేమనుకుంటున్నారు? ఈ జన్మలో అనుభవించదగిన కర్మను ఆరంభం వలన, ప్రయత్నం వలన రాబోయే జన్మకు మార్పు చేసుకోవచ్చునా? లేదు ఆయుష్మాన్ అని వారు సమాధానం చెప్పారు. పోనీ రాబోయే జన్మలో అనుభవించదగిన కర్మను ఆరంభం వలన, ప్రయత్నం వలన ఈ జన్మకు మార్పు చేసుకోవచ్చునా? లేదు ఆయుష్మాన్ అని వాళ్ళు సమాధానం చెప్తారు. మీరేమనుకుంటారు ఆయుష్మంత నిఘంటువులారా? సుఖానుభవ కర్మను ఆరంభం వలన, ప్రయత్నం వలన దుఃఖానుభవ కర్మగా మార్చుకోవచ్చునా? లేదు ఆయుష్మాన్. సరే, పోనీ దుఃఖ అనుభవ కర్మను ఆరంభం వలన, ప్రయత్నం వలన సుఖ అనుభవ కర్మగా మార్చుకోవచ్చునా? లేదు ఆయుష్మాన్ అని సమాధానం చెప్తారు. అయితే పరిపక్వ వేదనీయ కర్మను ఆరంభం వలన, ప్రయత్నం వలన అపరిపక్వ వేదనీయ కర్మగా మార్చుకోవచ్చునా? లేదు ఆయుష్మాన్ అని సమాధానం చెప్తారు. అపరిపక్వ వేదనీయ కర్మను ఆరంభం వలన, ప్రయత్నం వలన అపరిపక్వ వేదనీయ కర్మగా మార్చుకోవచ్చునా? లేదు ఆయుష్మాన్ అని వారు సమాధానం చెప్తారు. ఆయుష్మాన్ నిఘంటువులారా, మీరేమనుకుంటారు? ఎక్కువ అనుభవాన్ని కలిగించే కర్మను ఆరంభం వలన, ప్రయత్నం వలన తక్కువ అనుభవాన్ని కలిగించే కర్మగా మార్చుకోవచ్చునా?
లేదు ఆయుష్మాన్ అని సమాధానం చెప్తారు. మరి తక్కువ అనుభవాన్ని కలిగించే కర్మను ఆరంభం వలన, ప్రయత్నం వలన ఎక్కువ అనుభవాన్ని కలిగించే కర్మగా మార్చుకోవచ్చునా? లేదు ఆయుష్మాన్ అని సమాధానం చెప్తారు. మరి ఆయుష్మంత నిఘంటువులారా, మీరేమనుకుంటున్నారు? అనుభవించదగిన కర్మను వాళ్ళు ప్రయత్నం వలన కానీ, ఆరంభం వలన కానీ అనుభవించదగని కర్మగా మార్చుకోవచ్చునా అని అడుగుతాడు. లేదు ఆయుష్మాన్ అని వారు సమాధానం చెప్తారు. మరి అనుభవించదగని కర్మను ఆరంభం వలన, ప్రయత్నం వలన అనుభవించదగిన కర్మగా మార్చుకోవచ్చునా? లేదు, మార్చుకోలేము అని వారు సమాధానం చెప్తారు. ఆయుష్మంత నిఘంటువులారా, ఈ జన్మలో అనుభవింపవలసిన కర్మను ఆరంభం వలన, ప్రయత్నం వలన రాబోయే జన్మకు మార్చుకోలేరు. రాబోయే జన్మలో అనుభవింపవలసిన కర్మను ఆరంభం వలన, ప్రయత్నం వలన ఈ జన్మకు మార్చుకోలేరు. మరి సుఖ అనుభవ కర్మను ఆరంభం వలన, ప్రయత్నం వలన దుఃఖ అనుభవ కర్మగా మార్చుకోలేరు. ఇందాక చెప్పిన పైవన్నీ కూడా మళ్ళీ చెప్పుకుంటూ వస్తారు. చెప్పుకుంటూ వచ్చినప్పుడు మరి మీరు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో, అంటే ఆ కర్మను మార్చలేను అప్పుడు, అంటే ఏదైతే దుఃఖ కర్మ ఉందో దాన్ని సుఖ కర్మగా మార్చలేరు. ఏదైతే సుఖ కర్మ ఉందో దాన్ని దుఃఖ కర్మగా కూడా మార్చలేరు. మరి అటువంటప్పుడు ఆయుష్మాన్ నిఘంటువులారా, మీ ఆరంభం నిష్ఫలమే కదా, మీ ప్రయత్నం అంతా కూడా నిష్ఫలమే. మీరు వాటిలో ఎటువంటి వాటిని మార్చలేనప్పుడు మీ ప్రయత్నం ఎటువంటి ఉపయోగం లేనిదే కదా అని చెప్తున్నాడు. భిక్షువులారా, ఇది నిఘంటువుల వాదం. భిక్షువులారా, ఈ నిఘంటువుల వాదం వాదానువాదాలలో 10 కారణాలతో నిందింపబడుతుంది. ఏంటది? భిక్షువులారా, ప్రాణులు పూర్వకర్మ కారణంగా సుఖ దుఃఖాలను అనుభవించినట్లయితే నిఘంటువులు పూర్వం దుష్టకర్మలు చేసి ఉండవచ్చు. అందువల్లనే ఇప్పుడు ఇటువంటి తీవ్రమైన దుఃఖాన్ని, కటువైన వేదనను అనుభవిస్తున్నారు. ఇంకా ఈశ్వరుని కారణంగానే ప్రాణులు సుఖ దుఃఖాలను అనుభవించినట్లయితే ఈ నిఘంటువులు దుష్ట ఈశ్వరునిచే సృష్టింపబడి ఉండవచ్చు. అందువల్లనే ఇటువంటి తీవ్రమైన, అంటే ఇప్పుడు ఇటువంటి తీవ్రమైన దుఃఖాన్ని, కటువైన వేదనను అనుభవిస్తున్నారు. అదృష్టం వల్లనే ప్రాణులు సుఖ దుఃఖాలను అనుభవించినట్లయితే ఈ నిఘంటువులు దురదృష్టవంతులు అయి ఉండవచ్చు. అందువల్లనే ఇప్పుడు ఇటువంటి తీవ్రమైన దుఃఖాన్ని, కటువైన వేదనను అనుభవిస్తున్నారు. అభిజాతి వల్లనే ప్రాణులు సుఖ దుఃఖాలను అనుభవించినట్లయితే ఈ నిఘంటువులు దుష్ట అభిజాతకులు అయి ఉండవచ్చు. అందువల్లనే ఇటువంటి తీవ్రమైన దుఃఖాన్ని, కటువైన వేదనను అనుభవిస్తున్నారు. భిక్షువులారా, ఈ జన్మలోనే ప్రయత్నం వల్లనే ప్రాణులు సుఖ దుఃఖాలను పొందినట్లయితే ఈ నిఘంటువుల ప్రయత్నం చెడ్డది కావడం వల్లనే ఇటువంటి తీవ్రమైన దుఃఖాన్ని, కటువైన వేదనను అనుభవిస్తున్నారు. భిక్షువులారా, ప్రాణులు పూర్వకర్మ కారణంగా సుఖ దుఃఖాలను అనుభవించిన ఈ నిఘంటువులు నిందింపదగిన వారే. ప్రాణులు పూర్వకర్మ కారణంగా సుఖ దుఃఖాలను అనుభవించకుండా వీళ్ళు చెప్పే ఏదైతే సిద్ధాంతం ఉందో ఆ నిఘంటువులు నిందింపదగిన వారే. ప్రాణులు ఈశ్వరుని కారణంగా సుఖ దుఃఖాలను అనుభవించిన ఈ నిఘంటువులు నిందింపదగిన వారే. ప్రాణులు ఈశ్వరుని కారణంగా సుఖ దుఃఖాలను అనుభవించకుండా ఈ నిఘంటువులు నిందింపదగిన వారే. ప్రాణులు అదృష్టం కారణంగా సుఖ దుఃఖాలను అనుభవించిన ఈ నిఘంటువులు నిందింపదగిన వారే. ప్రాణులు అదృష్టం కారణంగా సుఖ దుఃఖాలను అనుభవించకుండా ఈ నిఘంటువులు నిందింపదగిన వారే. ప్రాణులు ఉన్నత వంశం కారణంగా సుఖ దుఃఖాలను అనుభవించిన ఈ నిఘంటువులు నిందింపదగిన వారే. ప్రాణులు ఉన్నత వంశం కారణంగా సుఖ దుఃఖాలను అనుభవించకుండా ఈ నిఘంటువులు నిందింపదగిన వారే. ప్రాణులు ఈ జన్మలోనే ప్రయత్నం కారణంగా సుఖ దుఃఖాలను అనుభవించిన ఈ నిఘంటువులు నిందింపదగిన వారే.
ప్రాణులు ఈ జన్మలోనే ప్రయత్నం కారణంగా సుఖదుఖాలను అనుభవించకున్న ఈ నిఘంటువులు నిందింపదగిన వారే. భిక్షువులారా, పై విధంగా వాదించే నిఘంటువులు ఈ 10 కారణాలతో వాదనానువాదాలతో నిందింపబడతారు. అందువలన భిక్షువులారా, వారి ఆరంభం నిష్ఫలం, వారి ప్రయత్నం నిష్ఫలం. భిక్షువులారా, ఎటువంటి ఆరంభం సఫలమవుతుంది, ఎటువంటి ప్రయత్నం సఫలమవుతుంది? భిక్షువులారా, ఇక్కడ భిక్షువు పొందని దుఃఖాన్ని పెంపొందించుకోడు, ధర్మబద్ధమైన సుఖాలను వదిలిపెట్టడు. అట్లాగని అతడు ఆ సుఖాలలో మూర్ఛితుడు కాదు. నా ఈ దుఃఖ కారణ సంస్కారాన్ని తొలగిస్తున్నప్పుడు ఆ తొలగించే ప్రయత్నం వలన దాని పట్ల విరాగం కలుగుతుందని, అదేవిధంగా నా ఈ దుఃఖ కారణం పట్ల ఉపేక్షతను కలిగి ఉండి ఉపేక్షను పెంపొందించుకున్నప్పుడు దాని పట్ల విరాగం కలుగుతుందని అతనికి తెలుసు. ప్రయత్నం చేస్తుండగా దుఃఖ కారణం పట్ల విరాగం కలుగుతున్నట్లయితే అతడు అక్కడ ప్రయత్నం చేస్తాడు. ఉపేక్షతో ఉన్నప్పుడు దుఃఖ కారణం పట్ల విరాగం కలుగుతున్నట్లయితే అతడు ఉపేక్షను పెంపొందించుకుంటాడు. ఈ విధంగా అతనిలో ఆ దుఃఖం నశిస్తుంది. భిక్షువులారా, ఒక పురుషుడు స్త్రీ పట్ల రక్తుడై ప్రతిబద్ధ చిత్తుడై తీవ్రమైన కోరికతో ఆపేక్షతో ఉంటాడు. అప్పుడు అతడు ఆ స్త్రీ ఇతర పురుషునితో నిలబడగా, మాట్లాడగా, తుల్లిపడగా, మందహాసం చేయగా చూస్తాడు. భిక్షువులారా, మీరేమనుకుంటారు? ఆ పురుషుడు ఆ స్త్రీ ఇతర పురుషుడితో నిలబడగా, మాట్లాడగా, తుల్లిపడగా, మందహాసం చేయగా చూసినప్పుడు అతనికి శోకం, పరిదేవనం, దుఃఖం, దౌర్మనస్యం, ఆయాసం కలుగుతాయా అని భగవానుడు అడుగుతాడు. అవును బంతే అని వాళ్ళు సమాధానం చెప్తారు. అందుకు కారణం ఏంటి? బంతే, ఆ పురుషుడు ఆ స్త్రీ పట్ల రక్తితో, ప్రతిబద్ధ చిత్తంతో, తీవ్రమైన కోరికతో, ఆపేక్షతో ఉన్నాడు కనుక ఆ స్త్రీ ఇతర పురుషుడితో నిలబడగా, మాట్లాడగా, తుల్లిపడగా, మందహాసం చేయగా చూసినప్పుడు అతనికి శోకం, పరిదేవనం, దుఃఖం, దౌర్మనస్యం, ఆయాసం కలుగుతాయి. భిక్షువులారా, అప్పుడు ఆ పురుషునికి ఇలా అనిపిస్తుంది, నేను ఈ స్త్రీ పట్ల అనురక్తుడను, ప్రతిబద్ధ చిత్తుడను, తీవ్రమైన కోరికల కలవాడిని, ఆపేక్ష కలవాడిని. దాని వలనే, అంటే ఆ కారణం కావడం వలనే ఆమె ఇతర పురుషునితో నిలబడగా, మాట్లాడగా, తుల్లిపడగా, మందహాసం చేయగా చూసినప్పుడు నాకు శోకము, పరిదేవనము, దుఃఖము, దౌర్మనస్యం, ఉపాయాసం కలిగాయి. నేను ఈ స్త్రీ పట్ల రాగాన్ని వదిలిపెట్టాలి. అతడు ఆ స్త్రీ పట్ల రాగాన్ని వదిలిపెడతాడు. అతడు అప్పుడు అతడు మరొక సమయంలో ఆ స్త్రీ ఇతర పురుషునితో నిలబడగా, మాట్లాడగా, తుల్లిపడగా, మందహాసం చేయగా చూస్తాడు. భిక్షువులారా, మీరేమనుకుంటున్నారు? ఆ పురుషుడు ఆ స్త్రీ ఇతర పురుషునితో నిలబడగా, మాట్లాడగా, తుల్లిపడగా, మందహాసం చేయగా చూసినప్పుడు అతనికి శోకం, పరిదేవనం, దుఃఖం, దౌర్మనస్యం, ఆయాసం కలుగుతాయా అని అడుగుతాడు. లేదు బంతే. మరి అందుకు కారణం ఏంటి? బంతే, ఆ పురుషుడు ఆ స్త్రీ పట్ల రాగాన్ని వదిలేశాడు. అందువలన అతడు ఆ స్త్రీ ఇతర పురుషుడితో నిలబడగా, మాట్లాడగా, తుల్లిపడగా, మందహాసం చేస్తూ ఉండగా చూసిన శోకాన్ని, పరిదేవనాన్ని, దుఃఖాన్ని, దౌర్మనస్యాన్ని, ఉపాయాసాన్ని పొందడు. అదేవిధంగా భిక్షువులారా, ఇక్కడ భిక్షువు పొందని దుఃఖాన్ని పెంపొందించుకోడు, ధర్మబద్ధమైన సుఖాలను వదిలిపెట్టడు. అలాగని అతడు ఆ సుఖాలలో మూర్ఛితుడు కాదు. నా ఈ దుఃఖ కారణ సంస్కారాన్ని తొలగిస్తున్నప్పుడు ఆ తొలగించే ప్రయత్నం వలన దాని పట్ల విరాగం కలుగుతుందని, అదేవిధంగా నా ఈ దుఃఖ కారణం పట్ల ఉపేక్షను కలిగి ఉండి ఉపేక్షను పెంపొందించుకున్నప్పుడు దాని పట్ల విరాగం కలుగుతుంది అని అతనికి తెలుసు. ప్రయత్నం చేస్తూ ఉండగా దుఃఖ కారణం పట్ల విరాగం కలుగుతున్నట్లయితే
అతడు అక్కడ ప్రయత్నం చేస్తాడు. ఉపేక్షతో ఉన్నప్పుడు దుఃఖ కారణం పట్ల విరాగం కలుగుతున్నప్పుడైతే అతడు ఉపేక్షను పెంపొందించుకుంటాడు. ఈ విధంగా అతనిలో ఆ దుఃఖం నశిస్తుంది. ఈ విధంగా ఈ ఆరంభం సఫలమవుతుంది. ఇటువంటి ప్రయత్నం సఫలమవుతుంది అని భగవానుడు చెప్తాడు. ఈ సూత్రం చాలా పెద్దది. సో మిగిలింది రేపు చెప్పుకుందాము. ఇది ఒక్కసారి వింటే అర్థం అవ్వదు, మళ్ళీ మళ్ళీ వినండి. ఎందుకంటే ఈ ప్రపంచంలో రకరకాల సిద్ధాంతాలు ఉన్న వ్యక్తులు ఉన్నారు. మనం ధర్మాన్ని సరైన దృష్టితోటి చూడడం బుద్ధ మనకి నేర్పించాడు. లేకపోతే అన్నీ మంచిగానే అనిపిస్తాయి ఏ సిద్ధాంతం విన్నా, కానీ దాన్ని ఆచరించడంలో చాలా లోటుపాట్లు ఉంటాయి. సరైన మార్గంలో వెళ్ళడం చాలా ముఖ్యం. ఇటువంటి కఠినమైన తపస్సులు వారిని అపాయ లోకాలకి తీసుకెళ్తాయని భగవానుడు చెప్తాడు. ఇంకా దుఃఖాన్ని పెంచుతాయి, దుఃఖం నుంచి దూరం తీసుకెళ్ళవు. అంటే దుఃఖాన్ని వదిలిపెట్టడానికి అది మార్గం కాదు. అంచేత ఈ ఉపవాసాలు లేకపోతే ఈ మిగిలిన ఏవైతే కఠినమైన తపస్సులు ఉన్నాయో వాటి వల్ల పెద్ద ఉపయోగం లేదు. ఇంకా దుఃఖం పెరుగుతుంది తప్ప తగ్గదు. సో మిగిలిన విషయాలు రేపు చెప్పుకుందాం.